సార్ నమస్తే సార్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే. సత్యనారాయణ గారు, ఇప్పుడు బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు ఏదో ఒక హల్వా వేడుక చేసుకుంటారు. ఈ వేడుకలో స్వయంగా ఆర్థిక మంత్రే ఆ హల్వాని అందరికి వడ్డించడం జరుగుతుంది. ఆవిడ చేతుల్లోనే ఆ హల్వాని అందరికి అందిస్తారని చెప్తుంటారు కదా. ఏంటి అసలు ఈ హల్వా వేడుక వెనక ఉన్న కథ ఏంటి అసలు? డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఏం లేదు, హల్వా అంటే ఏంటంటే స్వీటు, తీపి పదార్థం. జనరల్గా ఈ హల్వా అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, స్వీట్ అనగానే ఎక్కువ శాతం నార్త్లో కానీ హల్వా అనేది జనరల్ అంటారు. స్వీట్ అనగానే హల్వా మీదకే పోతుంది దృష్టి, ఒకటి. ఇక రెండోది ఏంటిదంటే, ఇది సంప్రదాయంగా ఎందుకు కొనసాగిస్తారంటే, ఏదైతే మనం ఒక శుభకార్యం కానీ ఏదైతే ఒక ఈవెంట్ కానీ స్టార్ట్ చేసే ముందు తీపితోటి స్టార్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మ్యారేజెస్ కానీ ఏదైనా ఎంగేజ్మెంట్ కానీ ఏదైనా కుదరంగానే తీపి తినిపిస్తారు. రైట్. వెంబటే పాస్ అయిన అనగానే అరే మాకు స్వీట్ ఏదిరా అని అంటుంటారు. అంటే ఏంది, ఆ ఈవెంట్ని సంతోషంగా గడుపుకోవాలి, సంతోషంగా అనే ఫీల్ కోసం అనమాట. అంటే ఆ ఆనంద క్షణాలను అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో. అయితే ఈ బడ్జెట్లో కూడా హల్వా ఎందుకు చేస్తారంటే, అది మొదటి నుంచి సంప్రదాయంగానే వస్తుంది. అది ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారో, ఆర్థిక శాఖ మంత్రి, వారి చేతులతోటే ఈ హల్వాని చేయించటం. ఇక రెండోది, ఈ హల్వా చేసిన తర్వాత ఎవరైతే ఈ బడ్జెట్కి ప్రవేశపెట్టడానికి పేపర్ వర్క్, ఎవరైతే హోంవర్క్, ఎవరైతే ఈ ఫైనాన్స్ మినిస్టరు, ఆ స్టాఫ్ పనిచేసే సిబ్బంది, రైట్, కూర్చుంటారు అందరూ, వాళ్ళందరికీ ఈ హల్వా అనేది ఆవిడ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళని ఈ బడ్జెట్ వరకు బయటికి వెళ్ళనియటం కానీ, ఫోన్లు చేయించటం కానీ, వాళ్ళు ఇంటికి వెళ్ళటం కానీ ఉండదు. ఎందుకు అంటే, ఈ వీళ్ళని కనుక బయటికి పంపిస్తే ఈ ఇక్కడ జరిగేటటువంటి బడ్జెట్కి సంబంధించిన సమాచారం అంతా లీక్ అవుతుంది. కరెక్ట్. అందుకని లీక్ కాకుండా ఉండటం కోసం ఆ బడ్జెట్ ఎప్పుడైతే, ఆ ఈవెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, మనకి ఇప్పుడు స్టార్ట్ అయింది నిన్ననే హల్వా అంటే ఏంది, ఒక వారం రోజులు ముందుగా ఈ హల్వా చేస్తారు. హల్వా ఈవెంట్ చేస్తారు. హల్వా ఈవెంట్ స్టార్ట్ అయింది, హల్వా చేసిర్రు అంటే బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రణాళిక, బడ్జెట్కి సంబంధించిన ఏవైతే ఆదాయ వ్యయాల పట్టికలు, ఏ రంగాలకి ఎంత కేటాయించాలి, ఏ రంగాల నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది, లోటు బడ్జెట్, ఇవన్నీ ఫైనాన్స్ మినిస్టరు, ఎవరైతే ప్రధానమంత్రి, వాళ్ళు కూర్చొని ఏవేది ఎలా ప్లాన్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక ఫైనాన్స్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ సిబ్బంది, ఇక ఈ సిబ్బంది అంతా హోంవర్క్ అంతా ఒక చిన్న వేడుక చేసి ఇక స్టార్ట్ చేస్తారు. ఇక స్టార్ట్ చేసి వీళ్ళని బయటికి పంపించరు, లీక్ కాకూడదు. ఎందుకోసం అంటే, బడ్జెట్ ఏదైతే ఉందో అది ఆవిడ నోటి ద్వారానే మోస్ట్ కాన్ఫిడెన్షియల్, రైట్, మన ఆర్థిక వ్యవస్థకు కరెక్ట్. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో ఆ సమాచారం బయటికి పొక్కకుండా ఉండటం కోసం వాళ్ళని అందరు చేస్తారు. అది ప్రతి సంవత్సరం ఇది ఒక వేడుక మాదిరి సంప్రదాయబద్ధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు కూడా హల్వా వేడుక స్టార్ట్ అయింది. హల్వా వేడుక స్టార్ట్ అయిందంటే బడ్జెట్కి సంబంధించిన కార్యక్రమాలు, బడ్జెట్ ఏర్పాట్లు, కసరత్తు నడుస్తున్నాయి అని అర్థం. సో అయితే అసలు ఈ బడ్జెట్ లో ఎన్ని రకాల బడ్జెట్లు ఉంటాయి అసలు? అంటే దీన్ని ఏ విధంగా కేటగరైజ్ చేసి ఉంటారు అసలు? దీన్ని రకాలంటూ ఏముండవు, బడ్జెట్లు రెండు ఉంటాయి. ఒకటి ఎలక్షన్స్ ముందు వచ్చే బడ్జెట్ని మధ్యంతర బడ్జెట్. ఎలక్షన్స్ అయిపోయినాక గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అన్నా కానీ ఫామ్ అయిన తర్వాత పెట్టే బడ్జెట్ ఫైనల్ బడ్జెట్. మధ్యంతర బడ్జెట్, ఫైనల్ బడ్జెట్. ఫైనల్ బడ్జెట్ అంటూ ప్రతి సంవత్సరం ఉంటుంది. అంటే ఆ బడ్జెట్ ఆ సంవత్సరం వరకు వర్తిస్తుంది అని అర్థం. అయితే ఈ మధ్యంతర బడ్జెట్, దాన్ని ఇంటీరియం బడ్జెట్ అంటారు. దాన్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఈ ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటిది, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటిది, మరి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఎప్పుడూ జరగదు. ఎలక్షన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ ఎలక్షన్స్ ముందు జరిగేటటువంటి బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, ఇంటీరియం బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, మధ్యంతర బడ్జెట్, ఇవన్నీ పదాలు ఒకటే, నానార్థాలు అంతే, పర్యాయ పదాలు అంతవరకే. అయితే ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్
2019 ఎలక్షన్స్ అప్పుడు ముందు 2024 ఇప్పుడు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కరెక్ట్ జరుగుతుంది. అది మధ్యంతర కూడా ఎన్నికలు జరగడానికి ముందు జరిగేటటువంటి బడ్జెట్ ఉంటుందో అప్పుడు మాత్రమే మధ్యంతర బడ్జెట్ ఈ మధ్యంతర బడ్జెట్ లో ఏముంటాయంటే ఏమీ ఉండవు, సింపుల్ గా అనౌన్స్మెంట్స్ ఉండవు. ఎందుకోసం అంటే ఏవైతే బెనిఫిట్స్ ఇద్దామని అనుకుంటే ఈ ఉన్న ప్రభుత్వము వాళ్ళని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటారు అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ మాత్రం కామన్గా ఉంటుంది, మామూలుగా ఉంటుంది, ఫార్మాలిటీగానే ఉంటుంది. ఏవైతే అంతకుముందు ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే అమలు జరుగుతున్నాయో అవే జరుగుతూ ఉంటాయి తప్ప దీంట్లో కొత్తగా మీకు యాడ్ చేయటాలు, బెనిఫిట్స్ ఇస్తాము, రాయితీలు ఇస్తాము, సబ్సిడీలు ఇస్తాము, మేము తీసేస్తున్నాం అని అటువంటివి ఏమి కూడా ఈ బడ్జెట్లో ఉండవు. సింపుల్గా ఏంటిది, ఓట్ ఆన్ అకౌంట్, మధ్యంతర బడ్జెట్. ఆ బడ్జెట్లో జనరల్గా ఏంటిది అంటే అంతకుముందు ఏవైతే 1 year బ్యాక్ అంటే అయిపోతుంది కాబట్టి బడ్జెట్ మళ్ళీ ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టడమే అంతే తప్ప ఇది మనము ఈ మధ్యంతర బడ్జెట్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏప్రిల్ మే తర్వాత ఏదైతే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిందో అంటే గవర్నమెంట్ కంప్లీట్ గా స్టేబుల్ అయిన తర్వాత ఏర్పాటు పూర్తయి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక జూలైలో అట్లా జూలైలో జరిగాక అన్ని అయిపోయినాక అప్పుడు వాళ్ళు ఫైనల్ బడ్జెట్ పూర్తి స్థాయి బడ్జెట్ ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారో అంటే ఆ టైంలో ఇక వాళ్ళు పెడతారు. ఆ టైంలో మాత్రం విద్యార్థులకి ఏమి ఇవ్వాలన్నా, అగ్రికల్చర్కి ఏమి ఇవ్వాలన్నా, ఏ విధంగా బెనిఫిట్స్ ఇవ్వాలన్నా, సబ్సిడీలు ఇవ్వాలన్నా, లేకపోతే ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఎంత వస్తుంది, దాన్ని ఇన్కమ్ పెంచే మార్గాలు ఏమిటి, ఇవన్నీ దాంట్లోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీంతో పాటుగా డిస్ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అంటే ఏంటిదంటే ఇన్వెస్ట్మెంట్ అంటే మనం కొనుక్కోవటం పెట్టుబడులు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ కంపెనీలు లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు జనరల్గా ప్రతి సంవత్సరం లోడ్ బడ్జెట్ ఉంటూనే ఉంటుంది. ఆ లోడ్ బడ్జెట్ని పూడ్చుకోవటం కోసం పోయిన సంవత్సరం కూడా 2.5 లక్షల కోట్ల రూపాయలకి గవర్నమెంట్ కంపెనీలు ఏవైతే మంచిగా నడుస్తున్నాయో వాటిని పబ్లిక్ ఇష్యూల ద్వారా ఐపీఓలు ఇచ్చేసి వాటి ద్వారా ఫండ్స్ కలెక్ట్ చేసి అవి ఈ బడ్జెట్ని పూడ్చుకోవడానికి ప్లాన్ చేస్తుంటాయి. అదే ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా లాస్ట్ ఇయర్ ఉంది కాకపోతే నడుస్తుంది. అట్లాంటివి ఏవైతే ఓకే అనిపించినవి ఉంటేనో అమ్మేయటం జరుగుతుంటుంది. ఇది జనరల్గా జరుగుతున్నటువంటి బడ్జెట్లో. మనం ఇప్పుడు మీరు అన్నట్టు 2019, 2024 ఇప్పుడు ఈ 2024లో ఇప్పుడు ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టరే ఆ బడ్జెట్ ప్రవేశపెడతారు. అంతవరకు సింపుల్గా ఆ ఈవెంట్ ఏదైతే ఉందో మనము చేయవలసింది ఏంటంటే ఈ February 1 బడ్జెట్ ఉన్నా ఈ బడ్జెట్ని మనం పెద్దగా మనం కౌంట్ చేయక్కర్లేదు. ఎందుకోసం అంటే ఇది ఫార్మాలిటీనే ఉంది కాబట్టి కొత్తగా మార్పులు చేర్పులు ఏమి ఉండవు. కాకపోతే ఏం జరుగుతుంది అనేది ఒకసారి అంతవరకు. సో అయితే అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఈ సూట్ కేసుకి సంబంధించిన డిస్కషన్స్ కూడా స్టార్ట్ ఓకే ఓకే అంటే సూట్ కేసు పలానా కలర్ లో ఉంటుంది అసలు జనరల్ గా రెడ్ కలర్ మెరూన్ కలర్ సూట్ కేసు అంటూ ఏం అంటే జనరల్ గా ఈ సీక్రెట్ గా జరిగినటువంటి ఈ వ్యవహారం ఏది బడ్జెట్ వ్యవహారం అంతా ఏం జరిగేదంటే ఒకప్పుడు దస్త్రం అనేది ఎర్ర క్లాత్లో ఇప్పుడు మీరు ఏ చూసినా కానీ ఓల్డ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది రైస్ మిల్ ఉంది. రైస్ మిల్లో పుస్తకాలు కానీ ఈ జమా ఖర్చు అంటే అంకణాలు అంటే దాన్ని ఏమంటాం అంటే డే బుక్, లెడ్జరు, క్యాష్ బుక్, చిట్టాపద్దులు రాసే క్యాష్ బుక్ అని లెడ్జర్, డే బుక్ ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్గా ఏం చేస్తారంటే ఉట్టిన అట్లా పెట్టరు. ఒక ఎర్రటి దస్త్రం అంటే క్లాత్, ఎర్రటి గుడ్డ, దాంట్లో ఏం చేస్తారంటే కట్టి పెడతారు. అది జనరల్గా ఎందుకో సంప్రదాయమే అది. అయితే ఆ ఎర్రటి గుడ్డలో కట్టి తీసుకొస్తారు. అయితే తర్వాత ఏమైంది, ఆ దస్త్రాలు ఎర్రటి గుడ్డ పోయి చివరికి ఎర్ర సూట్ కేసుకు వచ్చింది, బ్రీఫ్ కేసుకు వచ్చింది. అంటే కాలానుగుణంగా అంటే అది ఇక పోన్ ఏమైతుంది, ఆ దస్త్రమే కానీ ఎర్రటి గుడ్డలో క్లాత్లో కడతారు కాబట్టి తర్వాత ఏమైంది ఎర్రటి సూట్ కేసులోకి పోయింది, అది బ్రీఫ్ కేసుకు పోయింది. అది ఎర్రటి బ్రీఫ్ కేసు అనుకోండి, దాంట్లోకి పోయింది. అది ఎవరు ఫైనాన్స్ మినిస్టరు పట్టుకొస్తుండు, ఎర్రటి బ్రీఫ్ కేసు చేతిలో పట్టుకొస్తుండు అంటే ఈయన బడ్జెట్ సంబంధించి వ్యవహారం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మనకు అనే ఒక ఈవెంట్ తోటి అది అలా కంటిన్యూ అయింది. కాకపోతే ఇప్పుడు మనకి
సూట్ కేసు ఉంటుంది కానీ డిజిటల్ తోటే ఆన్లైన్లోనే Yes. మనకి వచ్చేస్తుంది. ఇది Right. సింపుల్గా Right. దీని యొక్క కథ. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు జరుపుకునే హల్వా వేడుక గురించి, అదేవిధంగా అసలు బడ్జెట్లు ఎన్ని రకాల బడ్జెట్లు ఉంటాయి, అదేవిధంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు తీసుకొచ్చే ఆ సూట్ కేసు ఏదైతే బ్రీఫ్ కేసు ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆసక్తికరమైన అన్ని రకాల విషయాల గురించి మన వంటి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.